నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఇప్పటికే తెలుగు వారికి సంబంధించి ముఖ్యంగా తెలంగాణ ఎన్నికలు ఎంత హోరాహోరీగా జరిగాయో చూశారు. మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికలు, అట్ ద సేమ్ టైం అదర్దాపులో కావచ్చు, లేకపోతే అప్పుడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు కూడా జరిగే అవకాశం. సో ఇటువంటి సినారియో కనిపిస్తోంది. కానీ ఈ ఎన్నికలకు, అది పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, వీటికి ఏమాత్రం తగ్గిన విధంగా తెలుగు వారికి సంబంధించి మరో ఎన్నిక జరుగుతోంది. అయితే ఇక్కడ కాదు, భారతదేశం అవతల. అదేంటి భారతదేశం అవతలకి ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఏం సంబంధం అనుకుంటున్నారు కదా, దాని దగ్గరికి వస్తున్నా. తానా ఎలక్షన్స్ జరగబోతున్నాయి. అవును, తానాలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. పార్లమెంట్ కావచ్చు, అసెంబ్లీకి సంబంధించి కావచ్చు, ఎటువంటి పరిస్థితి ఉంటుందో మన ఎలక్షన్స్ టైంలో చూస్తూ ఉంటాం. దానికి ఏమాత్రం తగ్గినట్టు ఉంటాయి తానా ఎలక్షన్స్. ఈరోజు మనం తానా ఎలక్షన్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు తానా ఎలక్షన్స్ దానికి సంబంధించి నోటిఫికేషన్ ఎలా ఉంది, ఎవరెవరు పోటీలో ఉన్నారు, ఎన్ని వర్గాలు ఉన్నాయి, అక్కడికి సంబంధించి ఏంటి, ఎవరికి మద్దతు తెలుపుతున్నారు, అక్కడ ఓటింగ్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఒకసారి తన వెబ్సైట్కి వెళ్ళి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్, ఇది తన వెబ్సైట్. సో తన ఎలక్షన్కి సంబంధించి మీరు చూస్తున్నారు. ఒకసారి తానా గురించి మాట్లాడుకుంటే కనుక 1977లో స్థాపించడం జరిగింది తానాను. అయితే దీనికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎలక్షన్ సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి తానా ఎలక్షన్స్ 2023. అసలు తానా అంటే మీరు చూస్తే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా 1977లో స్థాపించడం జరిగింది. సో ఇప్పుడు 2023లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఒకసారి ఎలక్షన్ నోటిఫికేషన్ చూసే ప్రయత్నం చేద్దాం, తర్వాత మళ్ళీ డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎస్, ఇది నోటిఫికేషన్. ఒకసారి నోటిఫికేషన్కి సంబంధించి జూమ్లో వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు చూస్తే కనుక పబ్లికేషన్ ఆఫ్ ఎలక్షన్ షెడ్యూల్ అక్టోబర్ 31ని ఎలక్షన్ షెడ్యూల్ పబ్లిష్ అయిన పరిస్థితి. లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ నామినేషన్స్ నవంబర్ 16 నామినేషన్కి సంబంధించి ఆఖరి తేదీ. అలాగే అప్రూవల్ నామినేషన్ మీరు చూస్తారు. సో ఇదంతా షెడ్యూల్ ప్రకారం జరిగిందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఫైనల్ డే టు సబ్మిట్ ఎలక్షన్ ఫ్లయర్స్ అంటూ కూడా చూడొచ్చు. వెన్స్డే December 6th, 2023. బ్యాలెట్ మెయిలింగ్ బై USPS ఫస్ట్ క్లాస్ అంటూ కూడా చూడొచ్చు December 26, 2023. అయితే లాస్ట్ డేట్ బై విచ్ బ్యాలెట్ మస్ట్ బి రిసీవ్డ్ అంటూ కూడా January 17, 2024. అలాగే బ్యాలెట్ కౌంటింగ్ January 18న బ్యాలెట్ కౌంటింగ్ జరగబోతోంది. సర్టిఫికేషన్ ఆర్ పబ్లికేషన్ ఆఫ్ ఎలక్షన్ రిజల్ట్స్ అంటే బ్యాలెట్ కౌంటింగ్ మనకి January 18 జరుగుతుంది. సర్టిఫికేషన్ కావచ్చు, పబ్లికేషన్ ఆఫ్ ఎలక్షన్ రిజల్ట్స్ మాత్రం ప్రకటించేది January 19, 2024. సో ఇది ఎలక్షన్ షెడ్యూల్కి సంబంధించి. ఇప్పుడు ఒకసారి ఎవరెవరు పోటీలో ఉన్నారో చూసే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు ఒక చిన్న ట్విస్ట్ ఉందనే చెప్పుకోవాలి. ఏంటంటే దీనికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఎలక్షన్స్ అనేవి టైంకి జరగలేదు అనే మాట అక్కడ వినిపిస్తోంది. సో ఏంటి అనేది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం వెబ్సైట్కి వెళ్ళాక. ఎస్, తానా ఎలక్షన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు. అయితే చాలా నెలల తర్వాత, ఎందుకంటే ఒక డ్యూరేషన్ ఆఫ్ టైం అంటూ ఉంటుంది ప్రతిదానికి సంబంధించి. అలాగే తానాకి సంబంధించి కూడా కొన్ని నెలల తర్వాత, అంటే జరగాల్సిన దానికన్నా కొన్ని నెలల తర్వాత జరుగుతుందని చెప్పుకోవాలి. ఎందుకు అనే మాటకి సంబంధించి చాలా మాటలు వినిపిస్తూ ఉంటాయి. ఆ విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ విషయం ఏంటంటే, కిందటి సమావేశంలో ఎలక్షన్స్ పెట్టకుండా ఇటు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎంచుకున్నారు అనే మాట వినిపిస్తూ ఉంటుంది. సరే, మీకు రాసి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎలక్షన్స్ పెట్టుకుందా లాస్ట్ టైం జరిగిన సమావేశంలోని ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ని అలాగే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని ఎంచుకున్నారు అనే మాట ఇక్కడ వినిపిస్తోంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే కనుక ఇదే విషయం కోర్టు దృష్టికి వెళ్ళింది. ఎక్కడ కోర్టు దృష్టికి వెళ్ళిందంటే కనుక ఈ అంశం మేరీల్యాండ్ సర్క్యూట్ కోర్టు దృష్టికి వెళ్ళిన తర్వాత, అప్పుడు ఈ డెసిషన్ వీళ్ళు తీసుకున్న నిర్ణయానికి సంబంధించి ఆపేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఎన్నికలు పునరుద్ధరించడం జరిగింది. ఇక్కడ ఎవరెవరు పోటీలో ఉన్నారు, వాళ్ళకి ఎవరెవరు సపోర్ట్ ఇస్తున్నారు అనే మాట వినిపించినప్పుడు ఇక్కడ 3 వర్గాల పేరు వినిపిస్తున్నాయి. ఆ 3 వర్గాలు ఏంటో కూడా చూసే ప్రయత్నం చేద్దాం. తానా ఎలక్షన్స్లో ప్రధానంగా వినిపిస్తోంది, ఇక్కడ నాకు స్పేస్ తక్కువ ఉంది కాబట్టి చాలా తక్కువ మీకు చూపించే ప్రయత్నం, అంటే పేర్లని షార్ట్కట్గా రాసే ప్రయత్నం చేస్తాను. మొదటిది నిరంజన్, అలాగే
జై తల్లూరి. వీళ్ళిద్దరికి సంబంధించి ప్రస్తుత ప్రెసిడెంట్ అలాగే ప్రస్తుత అధ్యక్షుడు మాజీ అధ్యక్షుడు వీళ్ళదొక వర్గంగా అక్కడ వినిపిస్తోంది. ఇక రెండో వర్గం వచ్చేసి కొడాలి నరేన్ అండ్ మూడో వర్గం కింద ఇక్కడ వినిపిస్తున్న పేరు అట్లాంటా గ్రూప్ లావు అంజయ్య చౌదరి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ ఎవరి మద్దతుకు సంబంధించి వాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడ బలంగా వినిపిస్తున్న మాట ఇన్ఫ్యాక్ట్ భారతదేశానికి సంబంధించిన జాతీయ వార్తాపత్రికలు కావచ్చు అవి కూడా ఏమంటున్నాయంటే కేవలం రెండే ఉన్నాయి అనే మాట చెప్తున్నాయి. లావు అంజయ్య చౌదరికి సంబంధించిన గ్రూప్ ఇటు రెండు వర్గాలుగా విడిపోయింది, ఇరు వర్గాలకు మద్దతు ఇస్తున్నారు అనే మాట వినిపిస్తోంది. సో ఇప్పుడు ఒక్కసారి ఎవరెవరు పోటీలో ఉన్నారో చూసే ప్రయత్నం చేద్దాం, ఆ తర్వాత ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎస్, ఇది ఫైనల్ కంటెస్టెంట్స్ లిస్ట్. ఆ లిస్ట్ మీరు చూస్తున్నారు ఎవరెవరు పోటీలో ఉన్నారు అనే అంశానికి సంబంధించి. ఒకసారి మీరు చూస్తే నాన్ డోనర్ డైరెక్టర్ 3 పొజిషన్స్ మస్ట్ ఓట్ ఫర్ 3 అంటూ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. లావు శ్రీనివాసరావు, పొట్లూరి రవి అంటూ కూడా దాదాపు 6 పేర్లు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్కి సంబంధించి కొడాలి నరేన్ పేరు, అలాగే వేమూరి సతీష్ కుమార్. వీళ్ళిద్దరి మధ్య పోటీ గట్టిగా ఉంది అనే మాట వినిపిస్తోంది. ఒక్కసారి మీరు చూడొచ్చు ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది అనేది. ఉన్న రెండు వర్గాలకు సంబంధించి ఆల్రెడీ కొడాలి నరేన్ గురించి చెప్పే ప్రయత్నం చేశాను. ఆల్రెడీ ఓ వర్గం ఆయనకి సపోర్ట్ చేస్తున్నాను చెప్పి, ఎవరి వేమూరి సతీష్ అనే మాటకి సంబంధించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ రెండు వర్గాలు అని చెప్పుకున్నాం, ఒకటి నిరంజన్, అలాగే రెండోది కొడాలి నరేన్. చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఒక్కసారి ఎస్ ఈ రెండు వర్గాల కింద చెప్పుకున్నప్పుడు అయితే ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఏంటంటే రద్దయిన ఎన్నికల టైంలో, అంటే ముందు మనం చెప్పుకున్నప్పుడు అంటే ఎలక్షన్స్ లేకుండా ముందు ఎంచుకున్న పరిస్థితి కావచ్చు, లేకపోతే దానికన్నా ముందు పరిస్థితుల గురించి మాట్లాడుకుంటే శ్రీనివాస్ గోగినేనికి సపోర్ట్ ఇచ్చారు నిరంజన్ అనేది ఇక్కడ బలంగా వినిపిస్తున్నమాట. ఈయనకి నిరంజన్ సపోర్ట్ ఇచ్చారు అనేది అప్పుడు బలంగా వినిపించిన మాట. ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవి విషయంలో ఆ తర్వాత ఎన్నికలు మళ్ళీ పునరుద్ధరించిన తర్వాత చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఆ స్థానంలో సతీష్ వేమూరిని బరిలోకి దించారు. సో ఎలక్షన్స్ తర్వాత సతీష్ వేమూరిని బరిలోకి దించారు. ఎప్పుడైతే సతీష్ వేమూరిని బరిలోకి దించారో శ్రీనివాస్ గోగినేని ఆఫ్ కోర్స్, ఎందుకంటే తన స్థానంలో ఎవరైనా బరిలోకి దించితే కనుక ఎవరైనా కాస్త అసంతృప్తికి అసహనానికి లోనవుతారు. సో అటువంటి పరిస్థితి అక్కడ కూడా జరిగిందనే మాట వినిపిస్తూ ఉంటుంది. దీంతో ఎప్పుడైతే నిరంజన్ వర్గం సతీష్ని బరిలోకి దించి లేదా సతీష్కి మద్దతు ఇస్తుందని తెలిసిన తర్వాత శ్రీనివాస్ ఆయన ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలి ఎప్పుడు ప్రెసెంట్ జరుగుతున్న ఎన్నికలకు సంబంధించి. సో ఆ ఎఫెక్టే మనం చూస్తున్నాం. ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలి అని మాట ఇక్కడ వినిపిస్తోంది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూస్తే కనుక సతీష్ బరిలోకి దిగడం శ్రీనివాస్కు నచ్చకపోవడంతో ఆయన ఇండిపెండెంట్గా బరిలోకి దిగాలని భావించారు. ఆ తర్వాత నామినేషన్ విత్డ్రా చేసుకుని కొడాలి నరేన్కు మద్దతు తెలిపారనే మాట కూడా వినిపిస్తోంది. అయితే సతీష్ వేమూరి అలాగే నిరంజన్కి సంబంధించి వ్యతిరేకంగా ఇక్కడ ప్రచారం జరుగుతోంది. సతీష్ వేమూరి అలాగే నిరంజన్కి సంబంధించి ఇక్కడ వ్యతిరేకంగా ప్రచారం జరుగుతున్న మాట వినిపిస్తోంది. సో అటువంటి పరిస్థితి కాబట్టి ఇంట్రెస్టింగ్ ఇక్కడ కింద చెప్పుకోవచ్చు. నిరంజన్ వర్గం ఎవరికి సపోర్ట్ ఇస్తుంది అనే మాట సంబంధించిన సతీష్ వేమూరికి సంబంధించి మద్దతు ఇస్తున్న మాట వినిపిస్తుంటుంది. శ్రీనివాస్ గోగినేని తన నామినేషన్ విత్డ్రా చేసుకుని కొడాలి నరేన్కి సపోర్ట్ చేస్తున్నారని మాట వినిపిస్తోంది. సో ఏం జరగబోతుంది అనే అంశానికి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు చూస్తే ఇలా నిరంజన్కి సతీష్ వేమూరికి నిరంజన్ సపోర్ట్ ఉంది, కొడాలి నరేన్కి శ్రీనివాస్ గోగినేని మద్దతు ఉంది అనే మాట వినిపిస్తోంది. ఇక్కడ మాట్లాడుకోవాలంటే కనుక లావు అంజయ్ చౌదరి కావచ్చు, మాజీ అధ్యక్షుడు మోహన్ నన్నపనేని కావచ్చు, వీళ్ళు కూడా కొడాలి నరేన్కి సపోర్ట్గా ఉన్నారు అనే మాట వినిపిస్తోంది. దాంతోపాటు మాజీ అధ్యక్షుడు ఆయన కూడా ఎస్ కోమటి జయరాం వర్గం కూడా ఇటు సపోర్ట్ ఉంది కొడాలి నరేన్కి అనే మాట వినిపిస్తోంది. సో ఇటువంటి ఒక ఉత్కంఠ ఎలక్షన్స్ అని చెప్పుకోవాలి తానాకు సంబంధించి.
సో మీరు చూస్తే కనుక చాలా, ఎందుకంటే నిరంజన్ వర్గం సతీష్ వేమూరికి నిరంజన్ వర్గం సపోర్ట్ ఇస్తోంది, కొడాలి నరేన్కి శ్రీనివాస్ గోగినేని, అలాగే మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం, అలాగా కోమటి జయరాంతో పాటు లావు అంజయ్ చౌదరి, అలాగే మోహన్ అన్నపురేని, వీళ్ళు కూడా మద్దతు నిలుస్తున్నారన్న మాట వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎలక్షన్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతున్నాయి. అసలు ఎలక్షన్స్ ఎలా జరుగుతున్నాయి అనేది కూడా ఒకసారి మళ్ళీ చూసే ప్రయత్నం చేద్దాం. ఎలక్షన్ ప్రొసీజర్ గురించి మాట్లాడుకుంటే బ్యాలెట్ ద్వారా ఎన్నిక చేసుకోబోతున్నారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎవరైతే మెంబర్స్ ఉంటారో ఆ మెంబర్స్కి సంబంధించి ఒక మెయిల్ వెళ్తుంది తానా నుంచి. వాళ్ళు ఆన్లైన్లో కూడా వాళ్ళు ఓటు వేసే అవకాశం ఉంటున్నారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. అయితే రిజల్ట్స్ మాత్రం 18వ తారీఖున వచ్చే అవకాశం ఉంది. 18, 19 తారీఖున అనౌన్స్ చేస్తారని చెప్పి మనం చూసాము నోటిఫికేషన్లో. సో చూద్దాం మరి ఎవరు ఎన్నిక కాబోతున్నారు, ఎవరి మద్దతు ఇచ్చిన వారు ఎవరు గెలవబోతున్నారు అనేది. చాలా ఇంట్రెస్టింగ్ ఎలక్షన్స్ అని చెప్పుకోవాలి. సో తానాకి సంబంధించేటువంటి రిజల్ట్ వస్తుందని మాత్రం వెయిట్ చేసి చూద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.